చేస్తున్న సిపిఎస్ ఉద్యోగులకి, అదేవిధంగా మాకు ఈరోజు మద్దతు ఇస్తున్న ఓపీఎస్ ఉద్యోగులకి, డిప్యూటీ సీఓ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున సిపిఎస్ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, 2004లో అప్పటి ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని ఓపీఎస్ విధానాన్ని కొత్తగా చేరిన ఉద్యోగులకు లేకుండా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. నాటి నుంచి తిరిగి ఓపీఎస్ని పునరుద్ధరించమని మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మనందరం వస్తున్న సంగతి మీకు తెలిసిన విషయమే. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత సిపిఎస్ రద్దు చేయాలని ఉద్యమం ఉధృతమైన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఆ కాలక్రమంలో సిపిఎస్ ఉద్యోగులకి డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ రావడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ కూడా రావడం జరిగింది. 2023 కాంగ్రెస్ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తాం, మేము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. చెప్పి కూడా 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల టీఎస్సిపిఎస్ మరొకసారి ఈ నెల ఆగస్టు 23న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 1,00,000 మంది సిపిఎస్ ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మిత్రులారా, మనందరం 30 సంవత్సరాలు మన యవ్వన జీవితం మొత్తం ఉద్యోగం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాదిగా పనిచేసుకోవడం మనందరం. కాబట్టి రిటైర్ అయిన తర్వాత వృద్ధాప్యంలో మనకు మంచి పెన్షన్ ఉన్నప్పుడే మనం తర్వాత మన లైఫ్ మంచిగా ఉంటుంది కాబట్టి, ఆర్థిక భద్రత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ను తీసుకురావాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఆగస్టు 23న హైదరాబాద్లో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలో ఉన్న 4,000 మంది సిపిఎస్ ఉద్యోగులను మేము అందరం ప్రతి ఆఫీస్కి వెళ్ళి కలుస్తున్నాం. కాబట్టి ఆ రోజు ఆగస్టు 23వ రోజు సూర్యాపేట నుంచి బస్సులు బయలుదేరుతాయి. కాబట్టి ఒక్క రోజు, ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ కోసం నేను పాల్గొంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ప్రభుత్వానికి ఏంటంటే సరే మనకు రద్దు కావాలని కోరిక ఉండి మనం ఆఫీసులలో కూర్చొని మనం వాట్సాప్లలో మెసేజ్ పెట్టుకుంటే కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి మన సంఖ్య కనిపించినప్పుడే వాళ్ళు దాని మీద అంటే ఎక్కువ మంది కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు ఎలక్షన్లో అవసరం పడుతుందనే ఉద్దేశంతో రద్దు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ఎప్పుడైనా మన జనసంఖ్య పెంచినట్లయితేనే ప్రభుత్వంలో మార్పు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు 23న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జడ్పీలో ఉన్న సిపిఎస్ ఉద్యోగులు, అదేవిధంగా మాకు మద్దతు ఇస్తున్న ఓపీఎస్ ఉద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పేరున కోరుకుంటూ, ఖచ్చితంగా ఆ రోజు జరిగే కార్యక్రమాన్ని మీరు అందరూ రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వన్స్ మనం రిటైర్ అయితే మన పరిస్థితి దారుణం ఉంది. ఇటీవల ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2004 తర్వాత ఉద్యోగాలకు రావడం జరిగింది. ఆయన లాస్ట్ బేసిక్ పే 64,000, ఆయన ప్రస్తుతం వస్తున్న పెన్షన్ 5,200. అంటే 64,000 బేసిక్తో పనిచేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తెల్లారే నెక్స్ట్ మంతే 5,200 పెన్షన్ అంటే దారుణం. ఎందుకంటే మనం ఉద్యోగం చేసేటప్పుడు మనకు జీతం వస్తుంటుంది కాబట్టి మన లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది. ఆ వచ్చే జీతాన్ని తగ్గట్టు మన మెయింటెనెన్స్ అంత ఉంటుంది. కానీ వన్స్ మనం ఒకసారి రిటైర్ అయిన తర్వాత 5,200, 4,300 ఆసరా పెన్షన్ కన్నా అధ్వానంగా పెన్షన్లు వస్తున్నాయి. కాబట్టి అట్లాంటి పెన్షన్ మన పొత్తు. ఖచ్చితంగా మన ప్రభుత్వం కోసం కష్టపడుతున్నాం, ప్రభుత్వ స్కీమ్లను మనం ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకు పాత పెన్షన్ కావాలి. దానికోసం మనం